రైట్, మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు నాగేశ్వర సిద్ధాంతి గారు కూడా జూన్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. సిద్ధాంతి గారు, అసలు షష్ఠగ్రహ కూటమి అంటే ఏంటి? ఈ షష్ఠగ్రహ కూటమితో ఎలాంటి పరిస్థితులు ఏర్పడిపోతాయి? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే జ్ఞాన సరస్వతి నమోస్తుతే శ్రీమాత్రే నమ. చూడండి, ప్రపంచంలో ఇందాక వారు మల్లికార్జున రెడ్డి గారు అనుకుంటాం, బహుశా వారు చెప్పినట్టు ప్రపంచంలో ప్రతి క్షణంకు మార్పులు అవుతూనే ఉంటాయి. అందుకే అంటే మన వాళ్ళు ఇప్పుడు సైన్స్ పేరిట మనం మాట్లాడుతున్నాం. ముందు మన శాస్త్రాలు, వేదాలు ఇవన్నిట్లలో చెప్పారు. ఇవన్నీ మార్పులు వస్తూ ఉంటది, వాతావరణంలో మార్పులతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే మన వాళ్ళు వేదాలలో చూపించింది ఇది జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక అంతర్భాగంగా జరుగుతుంది. వీటిలో కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న క్యాలిక్యులేషన్ మనము దీని ఆధారంగానే పోయినాయి. ఇప్పుడు చంద్రుడిపై కూడా మనం కాలు పెట్టాము అంటే మన శాస్త్రాల్లో ఉన్న దీన్ని బేస్ తీసుకునే చేసిండ్రు, డిస్టెన్స్ గానీ అవన్నీ గానీ. కాబట్టి ఏమిటంటే ముందు నుంచి మనకి ఇప్పుడు ఈ షష్టగ్రహాలు, అష్టగ్రహాలు, చాతుర్గ్రహాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది మార్పు. ఎందుకంటే గ్రహ సంచారములు ఇవన్నీ సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. అయితే దాన్ని మన ప్రపంచం మొత్తంలో భయపడవలసిన అవసరం లేదు, అవి సహజంగా వస్తాయి. ఇప్పుడు ఋతువులు మనం పంచాంగాలలో చూపిస్తాం. మనం ఆ ఋతువులు ఎందుకు చెప్పారు? ఆ ఋతు మార్పులతోని వాతావరణంలో మార్పులు వస్తాయి. ఎండాకాలము, వర్షాకాలము, చలికాలం ఇట్లా ఇవన్నీ దాన్ని బట్టి ఏమిటిదంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనకు ఒక సూచన. ఇది కూడా ఏమిటిదనంటే ఇప్పుడు ఈ గ్రహకూటమి వలన సామాన్యంగా ఏమిటిదంటే వ్యక్తుల మీద దీని ప్రభావం ఉండదండి. ఇది రాజ్యాల మీద, దేశాల మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. అందుకోరకని భయపడవలసిన అవసరం లేదు. కొంచెం మనోధైర్యంగా ఉండాలి. ప్రతి చిన్న దాన్ని గ్రహణాలు అనగానే గ్రహణంతో ఏదో అయిపోతున్నాయని భయపడవలసిన అవసరం లేదు. దాని పని అది చేస్తూ ఉంటది. అది ప్రకృతిలో మార్పు తప్పవు. గ్రహ సంచారములు ఇవన్నీ సహజంగా జరిగేటివి. ఆ సహజంగా జరిగే వాటిని మనం ఏదో అద్భుతాలుగా లేకపోతే ఏదో దాంతో ఏదో నష్టం జరగబోతున్నదని సమాజాన్ని భయపడవలసిన అవసరం లేదు. ప్రకృతిలో అవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం కదా. ఏ రకంగా మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలని తీసుకుంటాం కదా. పండ్ల రసాలు తాగాలంటారు, నిమ్మకాయ రసం తీసుకోవాలంటారు. ఇవన్నీ మనం ఎందుకొరకు పైన మనం గొడుగు పట్టుకోనో లేకపోతే ఇంకే ఆచ్ఛాదన ఉండాలని చెప్తారు కదా. ఇవన్నీ ఇది జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని ఏదో జరిగిపోతున్నాను భయపడవలసిన అవసరం. అంటే ఈ ప్రకృతి విపత్తులకు షష్ఠగ్రహ కూటమికి లింక్ ఉందంటారు. అందుకే చెప్తున్నా కదా, ఈ షష్ఠగ్రహ కూటాలు, అష్టగ్రహ కూటాలు, చాతుర్గ్రహ కూటాలు ఇవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు చిన్న చిన్న అది వ్యక్తుల మీద ఉండవు, దేశం మీద, వాటి మీదనే వాటి ప్రభావం ఉంటది. అంటే దానివల్ల మనకి ఏదో గొప్ప నష్టం జరిగే అవకాశాలు తక్కువ. అవి జరుగుతాయి, సహజంగా జరుగుతాయి. ఇప్పుడు ఇంతకు ముందు అమెరికాలో మనం చూస్తున్నాం, కార్చిచ్చు రగులుకుంటున్నది. ఏం చేయలేకపోతున్నారు. ఇంత సైన్స్ డెవలప్ అయినా దాన్ని ఆర్పాలంటే చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనము నేచర్ అగ్నెస్ట్ గా మనం ఏమీ చేయలేము. దానికి మనం ఏ రకంగా మనం రక్షించుకోవాలనే ప్రయత్నం చేయాలి. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఆ గ్రహణాలలో ఏదో జరిగిపోతా అవన్నీ జరుగుతుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు రేపు అమావాస్య కదా, అందున షష్ఠగ్రహ కూటమి. మరి ప్రతి నెల అమావాస్య ఉంటుందండి. ఇప్పుడు మనము పంచాంగం మీద అంతా మనం ఈ సైన్స్ పేరు మీద ఏమిటంటే మన ఏదైతే వేదాలలో ఇవన్నీ చూపించారో ఇవన్నీ మన మార్గం అండి. పంచాంగం అంటే ఏంటిది? రేపు రాబోయే ఉగాది రోజు, రేపు సంవత్సరంలో జరగబోయేది. ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగింది, టీవీలు వచ్చినాయి, అన్ని మాధ్యమాలు వచ్చినాయి, న్యూస్ పేపర్లు వచ్చినాయి, ప్రతి క్షణం ఇప్పుడు వాట్సాప్లు ఇవన్నీ ఒకప్పుడు లేవు. పల్లెల్లో ఉన్నోళ్ళు కనీసం ఏంటంటే పక్క ఊరికి రావాలంటే నడుచుకుంటూ రావాల్సి వచ్చేది. ఎడ్ల బండి కూడా సౌకర్యాలు లేవు. అటువంటి రోజుల్లో ఏమిటంటే రేపు ఈ సంవత్సరం మొదటి రోజు కాబట్టి వర్షాలు ఎట్లుంటాయి, ఏ రకంగా ఉంటది వాతావరణము, దాన్ని బట్టి ఏమిటంటే ఏ పంట మనం వేయాలి, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఏమిటంటే ఆ రోజు ఉగాది రోజు, అందుకే పంచాంగ శ్రవణము అన్నారు. ఆ పంచాంగములో దీనికి సంబంధించినటువంటి సూచనలు ఉంటాయి. ఏ రకంగా ఉండాలి, వర్షపాతం ఎలా ఉంటుంది, వేడి ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అంత మాత్రాన భయపడకూడదు అని జాగ్రత్త కొరకు మన వాళ్ళు ఏమిటంటే ఈ పంచాంగం రూపంలో ఈ పంచాంగ పఠనం అందుకొరకే పెట్టిండు ఉగాది రోజు. అంటే వ్యవసాయదారులు గాని, వృత్తులు చేసేవారు గాని సంవత్సరంకి ఏ రకంగా ఉండాలని ముందు ఒక జాగ్రత్త పడి దానికి అనుకూలంగా ప్లానింగ్ చేసుకొని వారి జీవన గమ్యాన్ని
సుఖవంతం చేసుకోవడానికి ఆలోచించుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. అంటే ఏంటి ఇప్పుడు యూట్యూబ్ లో బయట ఈ షష్ఠగ్రహ కూటమిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, మరి ఏంటి అసలు ఏం జరగబోతుందంటే? ఒక విషయం అమ్మా, ఇప్పుడు ఎట్లా తయారైందనంటే మనము కామెంట్ చేయటం అని కాదు, గ్రహణాలు ప్రపంచంలో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఓకే. అయితే మనకు గోచరించే గ్రహణాలు మాత్రమే మనం పాటించాలి. ఓకే. ప్రతి నెల గ్రహణాలు అని భయపెట్టేస్తున్నారు దాంట్లో. అది మనకు కరెక్ట్ కాదు. మనం సమాజానికి ధైర్యాన్ని చెప్పాలి, ఏ విధంగా వాడిని అధిగమించాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ భయపెట్టవలసిన అవసరం లేదు. ఏం జరుగుతుందండి గ్రహణంతో? అంత భయపెట్టవలసిన అవసరం ఏమున్నది? చాలా మంది మొన్న మాకు ఫోన్ చేస్తున్నారు, పంతులు గారు, అయ్యగారు, సిద్ధాంతి గారు గ్రహణం ఉందట ఎట్లా అని అడుగుతున్నారు. లేదండి, మనకు అంటే మొన్న మా తెలుగు సంవత్సరంలో మొత్తం సంవత్సరంలో గ్రహణాలు లేవు మన భారతదేశంలో కనబడేవి. ఎక్కడైతే అది కనబడుతుందో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. మనం సూర్యగ్రహణాన్ని డైరెక్ట్ చూడకూడదు, నల్లటి కళ్ళజోడు పెట్టుకొని ఇవన్నీ జాగ్రత్తలు చెప్పిండ్రు. ఏదో భయపడవలసిన అవసరం లేదు. ఆ టైంలో అనవసరంగా బయటకు రావద్దని ఎందుకంటారంటే ఆ కిరణాలతో మనకు హాని జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వద్దు అని చెప్తారు. ఏదో మూఢనమ్మకమో భయపెట్టడం, కానీ దాన్ని కొంతమంది వక్రీకరిస్తున్నారు. ఇదంతా జాగ్రత్తల కొరకు చెప్పేది. అట్లా ఈ రకంగా ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మనకి ఏది అవసరమో మన ప్రాంతానికి, మన ప్రజలకు మనం ఏ రకంగా సందేశం ఇవ్వాలని అది వాళ్ళు ఆలోచించుకోవాలంటే. రైట్. మల్లికార్జున్ గారు, ఇప్పుడు భూకంపాలు తరచుగా ఏర్పడే ప్రాంతాలు ఉంటాయంటారా? అసలు